సో 'శ్రీనివాస మంగాపురం' డైరెక్టెడ్ బై అజయ్ భూపతి. మన 'మంగళవారము' అండ్ ఆల్సో 'ఆర్ఎక్స్ హండ్రెడ్' తీసిన డైరెక్టర్ అన్నమాట. సో దీంట్లో రాషా తడాన్ని హీరోయిన్‌గా చేస్తుంది. అండ్ ఆల్సో జయకృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో తొలి పరిచయం అన్నమాట. మన మహేష్ బాబు గారి ఫ్యామిలీ ఎవరో తెలీదయ్య నాకు. 'మంగళవారం' తర్వాత మళ్ళీ అజయ్ భూపతి గారి మూవీ కాబట్టి చూద్దాం ఎలా ఉంటదో అనిపిస్తుంది. ఏమీ లేదు, జస్ట్ టీజర్ ఇస్తున్నారు. మహేష్ బాబు గారు రిలీజ్ చేశారు దీన్ని. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. ఈ క్షణం ఇప్పటికిప్పుడు నీకేమనిపిస్తుంది? హ్మ్. లవ్ స్టోరీ. నేను అసలు నీ ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నానా? టాప్ 10 లో ఉంటావులే. ఆహ్, ఆ! ఇదే ఫీలింగ్ నీ జీవితాంతం ఉండేలా ఒక పని చేయమంటావా? ఇదేంది 'ఆర్ఎక్స్ హండ్రెడ్ 2.0' లెక్కుంది. మంగ లేకుంటే ఈ స్టీన్ గార్డ్ తిరుపతి వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు. 'ఆర్ఎక్స్ హండ్రెడ్ 2.0' అనిపిస్తుంది మామ నాకైతే. ఓహ్! 'మోహన్ బాబు' గారు ఉన్నారు దీంట్లో. ఓకే. ఆహ్, అంటే బేసికల్‌గా ఈ టీజరు చాలా చాలా రొట్టుంది. అంటే లైక్ ఇట్స్ నాట్ ఎ రాంగ్ బ్యాడ్ థింగ్. బట్ దీంట్లో ఖచ్చితంగా అజయ్ భూపతి గారు డెబ్యూ ఇచ్చిందే ఒక సెన్సేషనల్ లవ్ స్టోరీతో కాబట్టి ఐ డోంట్ థింక్ ఇది జస్ట్ ఏదో నార్మల్ ఇద్దరు హీరో, హీరోయిన్‌లు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, ప్రేమించుకుంటున్నారు. మధ్యలో 2 గొడవల మధ్యలో ఏదో ఈ ఈ ఈ ఉంటది కదా జనరల్ లవ్ స్టోరీ. అలా ఉంటదని నేనైతే అనుకోవట్లేదు. అండ్ ఈ 'కన్ను' చూసుకుంటే దీంట్లో మన శ్రీనివాస నామం ఉంది దీంట్లో. ఏమో లైక్ కొంచెం అనిపిస్తుంది హీరోయిన్. ఏమో బ్రో అంటే లైక్ యామ్ ఐ రియల్లీ ఎక్సైటెడ్ అంటే నో. సో హీరో యాక్చువల్లీ చాలా చేయాలి అని ప్రూవ్ చేసుకోవాలి. సేమ్ అవే యాక్షన్ సీక్వెన్సెస్, లవ్ స్టోరీ, వీళ్ళిద్దరి మధ్యలో లైక్ 2 కుటుంబాల్లో 2 పెద్దదో తిరుపతిలో ఒక పెద్ద వాట్ ఈస్ ఏ రౌడీయిజం ఏదో ఉంటది బ్రో. అంతే ఉంటదిగా బేసిక్‌లా. బట్ దిస్ ఫీల్స్ లైక్ 'ఆర్ఎక్స్ హండ్రెడ్' వాట్ ఈస్ ఏ 2.0 రేపు అనిపిస్తుందన్నమాట. నాకు ఎందుకంటే లైక్ సేమ్ డైరెక్టర్ కాబట్టి అదే స్కోప్‌లో తీస్తారని నేను అనుకుంటున్నా. బట్ డిఫరెంట్ ఉంటే హ్యాపీయే. ఆహ్, రెగ్యులర్ లవ్ స్టోరీ అయితే కాకుండా ఉండాలి. దట్ ఈస్ ద పాయింట్. అండ్ ఇది సిట్యుయేషన్ ఏంటంటే ఇది 2 లీడ్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి హీరోయిన్‌ని ముఖ్యంగా తెలుగులో 'రాష తాడా' అని ఇంట్రొడ్యూస్ అవుతుంది. ఈమె మన వాట్ ఈస్ ఏ మ రవీనా టండన్ వాళ్ళ కూతురు. మన అనిల్ తడాని వాళ్ళ కూతురనమాట. రవీనా టండన్, అనిల్ తడాని హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు. అనిల్ తడాని ఎవర్రా అనకండి. 'బాహుబలి' అండ్ మన తెలుగు సినిమాలన్నీ బేసిక్‌గా తెలుగు సినిమాలన్నీ బాలీవుడ్‌లో అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఈస్ ఎ వెరీ వెరీ బిగ్ డిస్ట్రిబ్యూటర్స్ ఫిల్మ్స్ ఆయనదే. సో ఏమో బావుండాలని కోరుకుంటున్నా. చూద్దాం ఎలా ఉంటదో. అండ్ మధ్యలో 'మంగళవారం 2' అంటున్నారు. అవసరమా సారు? చెప్పండి. సో చూసేద్దాం ఎలా ఉంటదో. అండ్ వైజయంతి మూవీస్ కాబట్టి కొద్దో గొప్పో ఓకే. లెట్స్ సీ అనే ఫీలింగ్ వస్తుంది. మీకెలా అనిపించింది చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్స్‌లో చెప్పండి. ఏమో బ్రో చెప్పండి కింద కామెంట్స్‌లో. అండ్ బాయ్ మరి.